నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం వేళ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నెల 18న నెల్లూరు మేయర్పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. అందుకోసం కౌన్సిల్ మీటింగ్ కూడా ఖరారు చేశారు. అయితే నిన్న జగన్ సమక్షంలో 5 కార్పొరేటర్లు కండువా కప్పుకున్నారు. ఇంతలో వైసీపీలో చేరిన ఓ కార్పొరేటర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పాలంటూ అర్ధరాత్రి వరకు వైసీపీ నేతలు ఆందోళన చేశారు. మరోవైపు తెల్లారేసరికి వైసీపీలో చేరిన కార్పొరేటర్ రవిచంద్ర మాట మార్చారు. టీడీపీలోనే కొనసాగుతున్నారంటూ వీడియో విడుదల చేశారు. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం వేళ కార్పొరేటర్లు చేజారిపోకుండా క్యాంపు రాజకీయాలకు సిద్ధమవుతోంది టీడీపీ. వైసీపీ తరపున 20 మంది సభ్యులు ఉంటే అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఉంది. అలా జరగకుండా జాగ్రత్త పడుతోంది అధికార పార్టీ. ఆసక్తికరంగా మారిన నెల్లూరు కార్పొరేషన్ రాజకీయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నెల 18న మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో నిన్న వైసీపీ గూటికి 5 కార్పొరేటర్లు చేరారు. 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబిలి రవిచంద్రతో పాటు 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ, అలాగే 16వ డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, 34వ డివిజన్ కార్పొరేటర్ ఫమీద, వీళ్ళందరూ కూడా వైసీపీ అధినేత జగన్ సమక్షంలో తిరిగి వైసీపీ గూటికి చేరారు. అయితే వారు తిరిగి నెల్లూరుకు వస్తున్న క్రమంలో నవాబ్పేట పోలీసులు 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రతో పాటు 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ కుమారుడు శ్రీధర్ని ఓ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలిసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ అర్ధరాత్రి వరకు నవాబ్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. వారిని ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన 5-6 గంటల్లోనే ఓబిలి రవిచంద్ర మరో వీడియో రిలీజ్ చేశారు. తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని అని చెప్పి కూడా ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. సో ఈ క్రమంలో ఏదైతే కార్పొరేషన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లందరినీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాంపుకు తరలిస్తోంది. నెల్లూరు సిటీతో పాటు రూరల్కి సంబంధించి మొత్తం 38 మంది కార్పొరేటర్లు ప్రస్తుతానికి అధికారికంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా క్యాంపుకు తీసుకెళ్తున్నారు. అయితే వైసీపీ మాత్రం 20 మంది సభ్యులు ఉంటే మాత్రం అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలు ఉండడంతో ఆ దిశగా వైసీపీ పావులు కదుపుతోంది. నిన్న మొన్నటి వరకు ఈ కార్పొరేషన్ రాజకీయం చప్పగా సాగింది. ఎప్పుడైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎంటర్ అయిన తరువాత ఈ 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరడంతో ఒకసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. అవిశ్వాస తీర్మానం గెలుస్తారా, వీగిపోతుందా అన్న చర్చ కూడా హాట్ టాపిక్గా జరుగుతుంది. అయితే ఇవాళ ఉదయం అధికార పార్టీకి చెందిన ఎవరైతే ఆ కార్పొరేటర్లు అందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 18వ తేదీ కౌన్సిల్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. 20 మంది కార్పొరేటర్లు వైసీపీకి మద్దతుగా నిలబడితే మాత్రం మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మేయర్ని దింపేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.